దండమయా విశ్వంబర దండమయా దండమయా పుండరీక దండమయా నేత్ర హరి దండమయా నీశ్వీపుడు దండం కృష్ణ నిన్న రెండవ రోజు భాగవతం యొక్క స్వరూపాన్ని మనం చూసాం. ఎన్ని స్కంధాలు ఉంటాయి, ఏ స్కంధంలో మనకు ఎటువంటి కథలు వచ్చాయి, వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనే విషయాన్ని మనం చూసాం. అలాగే మంగళాచరణంలో ఉన్నటువంటి భావాన్ని, భాగవతంలో ఉన్న భావాన్ని మనం తెలుసుకున్నాం. ఆ భావం ఏమిటి, మాయ అంటే ఏమిటి, ఆ మాయని మనం ఎలా అధిగమించాలి, భగవంతుడి స్వరూపం ఏమిటి, భగవంతుడు ఏ రకంగా మనకి ప్రకటితమైనప్పుడు కనిపిస్తాడు, కనిపించినప్పుడు మనం ఏ రకంగా భావించాలి అని తెలుసుకున్నాం. ప్రకట భగవానుడు భూమిపై ఉన్నప్పుడు మనిషిలాగా కనిపించినా ఆయన మనం ఏ రకంగా భావించాలని అనుకున్నాం నిన్న. భగవంతుడు మనిషి రూపంతోనే భూమిపైన అవతరించినప్పుడు మనకి మాయాదోషం అప్పి మనకి ఆయన కూడా మనిషే అన్న భావన కలుగుతూ ఉంటుంది. కలిగినప్పుడు మనం ఏ రకంగా భావించాలి, ఉదాహరణ చెప్పుకున్నాం నిన్న మనం. ప్రకట భగవంతుడే ఏ రకంగా భావించాలి, ఆయన మనిషిలా కనిపిస్తూ ఉంటాడు కదా, గుణాతీతుడే. కానీ మనకి ఎట్లా భావించాలి, ఆయనలో ఉన్న విషయాలు మనలో ఉన్న విషయాలు ఒకటే, పంచభూతాలు రెండు. అదే అంటవు అన్న విషయం మనం ఎలా భావించాలి, ఏ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది ఆ విషయం. అమ్మా ఇది బ్రహ్మ, బ్రహ్మ కాదు, బ్రహ్మ అన్నది ఓకే, ఆయన మాయా బ్రహ్మ ఇవి వేరే. మనకి ఎట్లా భావించాలి, మనం నోట్స్ రాసుకోలేదా? ఆయన తేజస్సు ఎలాగుంటుందమ్మా, కానీ మనకు చూసే దృష్టి లేనప్పుడు ఆ తేజస్సు ఉన్నా కనబడు. కాదు, ఉదాహరణ చెప్పాను నిన్న, నోట్స్ రాసుకోలేదు మీరు, నోట్స్ రాసుకోలేదా? ఒక ఉదాహరణ చెప్పాను, దీనికోసం ఇందాక వెయిట్ చేస్తున్నాను. ఒక ఎండమావిలో ఏ రకంగా అయితే నీరు, సూర్య తేజస్సు, భూమి ఈ మూడు కలిసి మనకు అక్కడ నీళ్లున్నట్టుగా భ్రమింపచేసేలా కనిపిస్తుందో, అలాగే ఎప్పుడైతే భగవంతుడి భూమిపైన మానవతారం ఎత్తి మనలా కనిపిస్తున్నా, అంటే అలా నీళ్లు కనిపిస్తుంటాయి, నీళ్ళలా అనిపిస్తూ ఉంటుంది, నీళ్ళు ఉండవు అక్కడ. అలాగే ఆయన కూడా మనిషిలాగా కనిపిస్తాడు, కానీ ఆయన మనిషికి ఉన్న దోషాలు ఆయనలో ఉండవు, ఆయన దివ్యంగా ఉంటాడు. అందుకని ఆయన మనం చూడాలని దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా ఆయన అలాగే కనిపిస్తాడు, కానీ ఆయన మనం అందుకోలేకపోతాం. అందుకే గురువు మధ్యలో ఉంటాడు, గురువులో కూడా ఆ భావాలు ఉంటాయి అన్నమాట. ఇది మర్చిపోకూడదు ఇంకా మీరు. అది భాగవతంలో మొదటి మంగళాచరణలో చెప్తాడు ఆయన ఏ రకంగా భావించాలి ఆ భగవంతుడిని, ఏ రకంగా నేను భావించాలి. నేను చేసిన పనులు ఆయన చేస్తుంటాడు, నాలో నీళ్లు ఉన్నాయి, ఆయనలో నీళ్లు ఉన్నాయి. నాలోనూ ఎండబడుతోంది కాబట్టి నేను ప్రాణంతో ఉన్నాను, అన్నీ అరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. మరి ఆయన కూడా, అది కూడా ఎండ, అందులో ఎండ ఉంది. అలాగే నాలో పృథ్వీ మూలకాలన్నీ ఉన్నాయి, ఈ శరీరం నిండా భూమికి సంబంధించిన విషయాలే ఉన్నాయి, ఆయనలో కూడా అవే ఉన్నాయి. ఈ మూడు కలిపి ఆయనలో ఎలా కనిపిస్తున్నాయి, ఎండమావి అది తప్ప అవి నిజంగా అక్కడ లేవు. భగవంతుడు అవేమి నిజంగా లేవు, వాస్తవానికి లేవు. ఇది మర్చిపోకూడదు. ఇక అలా మనం భావించినప్పుడే భగవంతుడు అవతారం ఎత్తినా, లేకపోతే మహాపురుషుడు సద్గురు ఈ భూమిపైన అవతరించినా వారిని ఆ భావంతో చూడగలుగుతాం. ఇది నా భ్రమ, ఆయన మనిషిలా కనిపిస్తున్నా మనిషి కాదు, భగవంతుడు ఉన్నాడు ఆయనలో, అది ఈ రకంగా నేను భావించాలి. నా దృష్టికి ఎండమావిలా కనిపిస్తూ ఉంటాయి, అలా ఆయన మనిషిలాగే అనిపిస్తూ ఉంటాడు తప్ప కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి అమ్మా. ఆ రకంగా మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం మొదటి స్కంధంలో అసలు వ్యాస మహర్షి ఎందుకు అసలు ఈ భాగవతాన్ని రాయడానికి ఉపక్రమించాడు,
దానికి రావాల్సిన పరిస్థితులు ఏమిటి, ఎందుకు రాశాడు ఇది అనే విషయం తెలుసుకుందాం. అది ముఖ్యం కదా. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు చేసామో ఆ పని అన్నది ముఖ్యం కదమ్మా. అదేంటో తెలుసుకుంటే మనకి అవును కదా, మనకు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనకి ఇది ఉపయోగపడుతుంది అన్న విషయం మన మనసులో కూర్చుంటుంది అన్నమాట, మన బుద్ధిలో కూర్చుంటుంది ఆ భావన. సరేనా? అయితే భాగవతాలు రాసినటువంటి వేదవ్యాస మహర్షి మొట్టమొదటిగా ఏం రాశాడు? భాగవతం రాయకముందు ఏం రాశాడమ్మా? వేదాలు రాశాడా? రాయలా. అప్పటికే వేదాలు భూమిపైన ఉన్నాయి. వేదాలంటే ఏంటి? వేద్ అంటే జ్ఞానము. ఎవరిచ్చిన జ్ఞానం? పరమాత్మ ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఋషిమునులకు ఇచ్చినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వేదం అంటారు. ఆ వేదాలు రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. వాటన్నిటిని కూడా ఆయన విభజించాడు. 4 వేదాల కింద విభజించాడు. ఏమిటా 4 వేదాలు? నాకేం అనపల్లా, తెలియని వాళ్ళకి అర్థం కాల. ఒకళ్ళ తర్వాత గట్టిగా. ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం, యజుర్వేదం. రాసుకోండి తెచ్చుకున్నవాళ్ళు అమ్మా, రికార్డ్ చేస్తాం. ముందు చెప్తే నష్టం ఏమైనా ఉందా? కరెక్టే. మన అలవాటు ఏమిటంటే అథర్వణ వేదం చివరిలో వస్తుంది. అదే కాబట్టి మనకు విషయం ఏంటంటే ముందు ఇన్నునే తెలిస్తే చాలమ్మా. ఎందుకంటే వరుసలు చెప్పాలని అవసరమే లేదు. 4 ఉన్నాయి, 4 పేర్లు ఏమిటి అంటే మన వయసుకి మన సత్సంగానికి ఆ మాత్రం చాలు. మరీ చిన్నపిల్లలాగా కాకుండా ఆ 4 వేదాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 4 వేదాలు తెలియనివాడు అసలు హిందువే కాదు. అంటే ఈ మనకి ధర్మం తెలియనివాడు అనమాట. ధర్మం తెలియనివాడు అంటే దాన్ని ఏమంటారు? పశుబుద్ధి అంటారు. పశు జీవితం అంటే పశువుకి ఏంటి? ఆ రోజు గడిస్తే చాలు, దానికి ఏం ఆలోచన లేదు. దానికి గతం తెలియదు, భవిష్యత్తు తెలియదు. ఆకలిస్తే తింటుంది, నిద్ర వస్తే పడుకుంటుంది, సంతానోత్పత్తి చేస్తుంది, భయం ఉంటుంది, ఎవరినైనా తినేస్తారో ఎవరైనా చంపేస్తారో అని. ఈ 4 మనకు కూడా ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. ఈ జ్ఞానం లేకపోతే పశుబుద్ధి ఉన్నవాడికి జ్ఞానము అన్నది రాదు. అజ్ఞాని అంటారు. పశుబుద్ధి ఉన్నవాళ్ళు ఏమంటారు? అజ్ఞాని అంటారు. ఎందుకని? ఈ దేహాభిమానం ఉంటుంది. ఈ దేహం బాగుంటే చాలు, కానీ ఈ దేహం బాగుండే అవకాశం ఉందా? ఎంత బాగున్నా వెళ్ళిపోతుంది, నశించేదే. ఇది ఉండే సమస్య లేదు. మరి ఈ దేహము నా దేహము అంటానంటే ఆ నేనెవరు? పరమాత్మ కాదు, నేనే. మన ఆత్మనే, నేనే అది. కానీ నేను ఏమనుకున్నాను? ఇది నేను అనుకుంటున్నా. పశువుకి ఈ 2 తెలియవు. అది అంటే దానికి తెలియదు, దాని శరీరం కూడా దానికి తెలియదు. ఆకలి తెలుస్తుంది, భయం తెలుస్తుంది, నిద్ర తెలుస్తుంది, ఇంకా సంతానోత్పత్తి అది తెలుస్తుంది. అంతే, ఇంకేమీ దానికి ఏం తెలియదు, పట్టవు. మనిషి కూడా ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, అది అజ్ఞానం. అంటే ఈ శరీరం వచ్చాక అజ్ఞానంతో ఉండడం అన్నది అర్థం లేని విషయం. ఒక మనిషి బట్టలాగానే తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటాం వాడిని? తెచ్చాడంట. ఎందుకని? అరే మనిషి కదయ్యా బట్టలు వేసుకోవాలి, ఆ జంతువు వేసుకుందా అంటే మరి యోగి వేసుకోడు కదండి, వేసుకోడు. వాళ్ళు అసలు ఎటువంటి మాయ అంటది వాడికి. మరి వాడికి అసలు సుఖమహర్షి అయితే దిగంబరుడే, కానీ అసలు పుట్టడమే ఆయన ఆత్మగానే పుట్టాడు, ఆ కండిషన్ మీదే పుట్టాడు. ఎందుకని? నేను ఆత్మగా ఉంటే తప్ప బయటకు రానన్నాడు. పరమాత్మ ఆ వరం ఇచ్చాడు. సరే నీకు మాయ అంటదిలే, వచ్చేసే బయట ప్రపంచంలోకి వచ్చాయని అంటాడు. అటువంటి వాళ్ళు ఎక్సెప్షన్ 1-2 ఉంటారు. సామాన్యంగా చూసినట్లయితే మరి అక్కడ అనుకున్నామే జంతువు వేరు, అదే మనిషి కదండి, బట్టలు వేసుకోవాలండి, జంతువు అక్కర్లేదండి అంటే మరి జంతువులాగా తిండి నిద్ర ఇవే అనుకుంటే మరి నేనేమనాలి? జంతువు అనడం బాగోదేమో, కానీ ఎవరికాళ్ళు అనుకోవాలి కదా.
ఆ యుద్ధం మన గురించి మాట్లాడదాం. అది ఆ వదిలేయండి, ఇంకా అది అది వదిలేసాం. వాళ్ళందరూ కూడా యోగులు. రమణ మహర్షి నేను చెప్తుంది అదే. వారెవరు కూడా ప్రకృతిలో మాయ అంటలేదు వాళ్ళకి. మాయ అంటలేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పిన విషయాలు మనం గ్రహించి మనం ఆ రకంగా జీవించడం అది చేయాలి. ఇక్కడ వ్యాసుడికి అదే ప్రాబ్లం అయింది. చెప్తాను అదే ఎందుకు రాశాడో భాగవతం చెప్తున్నాను. వేదాలన్నీ విభజించాడు. అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది కదా, భగవంతుడు డైరెక్ట్గా వాణి, ఇది పరావాణి మనకి వచ్చింది, సో ఇది భగవంతుడికి మన ప్రజలకు అందజేద్దామని అందించాడు. కానీ అందరికీ అర్థమవుతాయా? అర్థం కావు. పామరులకి అర్థం కావు. మరి ఎట్లా వేద విభజన జరిగింది? కానీ ప్రపంచంలో ఎటువంటి మార్పు లేదు. లేకపోయేటప్పటికి ఆయన ఏం చేశాడు? ఇలా కాదు, నేనేం చేయాలంటే అని ఆలోచించి ఈ సృష్టి గురించి ఆలోచించాడు. సృష్టి గురించి ఆలోచిస్తే మెయిన్ ఏంటి? సృష్టి అన్నది కాలంలో ఉంది. కాలం ప్రకారం నడుస్తూ ఉంది. కాలంలో ఎన్ని విభజనలు ఉన్నాయి? యుగ విభజన ఉంది. ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 యుగాలు. ఏమిటవి? కలియుగం, కృతయుగం ముందు. ఓకే, కరెక్ట్ ఇవి చెప్పింది. త్రేతాయుగం ముందు ఏంటి? సత్యయుగం. అదే కృతయుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలు. తెలియని వాళ్ళు రాసుకుంటే కూడా మంచిది. కొంచెం సమయం ఇస్తాను నేను. ఇవి మర్చిపోకూడదమ్మా ఇవి. ఎందుకంటే ఇవే మీలో జీవితంలో శాంతిని తీసుకొస్తాయి. కొన్ని అర్థం కాని చిక్కుముడి సమస్యలకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఏమిటిలాగా అన్న విషయం తెలిసినప్పుడు ఈ జ్ఞానం వెలుగులాగా టార్చ్ లైట్లా అనిపిస్తుంటుంది. కటిక చీకటిలో ఒక టార్చ్ లైట్ వేసుకుంటే ఎంత అమ్మాయా వెలుతురు వచ్చింది అనిపిస్తుందో, ఈ జ్ఞానమే మీకు టార్చ్ లైట్ ఇస్తుంది. జ్ఞానం లేకుండా జీవితంలో ఎటువంటి శాంతి రాదు. మిగతా ఎన్నున్నా రాదు. అయితే ఈ యుగ పరంపర జరుగుతున్న కొద్దీ కూడా మనిషి యొక్క ప్రవర్తనలో, ప్రవృత్తిలో మార్పు వస్తూ ఉంటుంది. సత్యయుగంలో ఉన్న మనిషిలాగా ఉండడు. త్రేతాయుగంలో ఉన్న మనిషి ద్వాపరయుగంలో ఉండడు. ద్వాపరయుగంలో ఉన్న మనిషి కలియుగంలో. ఏమి తేడా ఉంది? ధర్మం పడిపోతూ క్షీణిస్తూ ఉంటుంది. ధర్మం క్షీణించే కొద్దీ మన యొక్క మనిషి ప్రవర్తన బట్టి ప్రకృతి మీద కూడా ప్రభావం ఉంటుంది. ప్రకృతిలో సారం అన్నది పోతుంది. భూమిలో సారం ఉండదు. నీరు కలుషితం అయిపోతుంది. గాలి కలుషితం అయిపోతుంది. ఈరోజు చూడండి, పిల్లలు పుట్టట్లేదు. ఇంత తింటే ఇంత లావు అవుతున్నారు. ఉత్సాహం లేదు. ఇంత పిల్లాడు నీరసం అంటాడు, ఇంత పెద్దవాడ నీరసం అంటుంది. నీరసమే జీవితం అయిపోయింది. అంటే సారం అన్నది ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఇది ఎప్పుడు ముగింపు వస్తుందో తెలియదు. ఒకప్పుడు ఒక రకంగా ముగింపు కోరుకోము, కానీ ఏమిటో అన్నట్టు ఉంటుంది. అంటే నిస్సారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము. ఏం చూస్తున్నారా? ఆయన గ్రహించి కాల మహిమ యుగం మీద పడుతుంది. ఈ యుగ ప్రవర్తన ప్రకారంగా మనిషి కూడా క్షీణించిపోతూ ఉంటాడు. మనిషి క్షీణించే కొలది కూడా, అంటే ధర్మ ప్రకారంగా క్షీణించిన కొలది ప్రకృతి కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. వీడు అవి రెండు కనెక్ట్ అయిపోయి నాశనం అయిపోతారు ఇద్దరు అని చెప్పేసి భయపడి ఈ ఇద్దరిని ఉద్ధరించడం కోసం ఏం చేయాలా అని ఆయన ఆలోచించి అప్పుడు మహాభారతం పురాణాలు రాశాడు. ఆ మహాభారతానికి ఇంకో పేరు పంచమ వేదం అని పెట్టాడు. ఆ మహాభారతాన్ని ఏమన్నారు? పంచమ వేదం అన్నారు. ఎందుకని? వేదాల్లో ఉన్నదంతా కూడా మహాభారతంలో ఉంది. అమ్మా, జయ సంహిత అంటారు. మహాభారతలో ఉందన్నమాట. అంటే ఏంటి? కనుక్కున్నది ఏంటంటే, మహాభారతంలో ఏం చెప్పారంటే, రాజా కాలస్య కారణం. అంటే ఈ కాలాన్ని ఎవరు ప్రభావితం చేస్తారంటే, ఎవరైతే రాజు ఉంటాడో, ఎవరైతే పాలకుడు ఉంటాడో వాడి బుద్ధిని బట్టి ఈ కాలం అనేది ఉంటుంది. అంటే కాలం అంటే ధర్మం అనేది ఉంటుంది.
కాబట్టి మనల్ని పరిపాలించే రాజు సరైన వాడు కాకపోతే, మనం సరైన వాడిని కనుక తీసుకోకపోతే మా ప్రభావం మొత్తం మనుషుల మీదే పడుతుంది. ఎవరి మీద అయితే పరిపాలన ఉంటుందో వాళ్ళందరి మీద నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది, నెగిటివ్ శక్తి వస్తూ ఉంటుంది. అది మనకు తెలియదులేండి, అవన్నీ మనకి దూరం కదా, దగ్గరే ఉన్నాయి. ట్రంప్ దాకా ఎందుకు మన దగ్గరే ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రభావం మన ఇంట్లో పడుతుంది. చాలామందికి తెలియదు, చాలామంది అనుకుంటారు ఏముంది బయట ఏం పోతే నాకంటారు, అంతా ఇంట్లోకి వస్తుంది. మనం అందుకనే ఒక ఆయన చెప్తాడు, నువ్వు సమాధానంలో భాగం కాకపోతే ప్రశ్నలో భాగం కిందే లెక్క అని. అంటే చెప్పింది అర్థమైందా? సమస్యకి నువ్వు సమస్యలో భాగం కింద లెక్క. అంటే సమస్య ఎక్కడైతే ఉందో వాళ్ళతో కనుక నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా ఆ పాపాన్ని అనుభవించాలి. ఎక్కడ అనుభవిస్తావు నీ పాపాన్ని? ఇక్కడే అంటే అది మళ్ళీ కాదు. కరెక్ట్గా చెప్పండి. ఎవరు చెప్తారో వాళ్ళకి నేను చాక్లెట్ కాలేదు కానీ ఇస్తా. ఇది చెప్పిన వాళ్ళు నిజంగా వాళ్ళు జీవితంలో ఏముంటాయి కరెక్ట్గా చెప్పాలి. మీ లేడీస్ మరీ కరెక్ట్గా చెప్పాలి. ఒంటిలో ఇంటిలో, ఎక్కడ? ఒంటిలో ఇంటిలో. ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తేనే మనకు ప్రభావం పడుతుంది మన మీద. మిగతాది బయట అట్లా పోయినా కూడా పోతాడు, నాకు రాలేదుగా, నాకు బాగానే ఉన్నాలే అనుకుంటాడు. అది కుదరదు. ప్రభావం ఎక్కడ పడుతుంది? ఇంటిలో ఒంటిలో పడుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి మనం దుష్టులతో కానీ, దుర్మార్గులతో కానీ, వ్యసనపరులతో కానీ, అబద్ధం చెప్పే వాళ్ళతో కానీ, మోసం చేసే వాళ్ళతో కానీ మనం కలిసి అసలు పార్ట్నర్షిప్ ఉండకూడదు. వారితో అంత బంధం వద్దు. అంటే బంధం అనేటప్పటికి ఏమవుతుంది? ఈ చేయి పట్టుకుందా, ఈ చేయి పట్టుకుందా? చెప్పండి. చెప్పలేం కదా. ఈ చేయి దీన్ని పట్టుకుందో తెలీదు, ఈ చేయి దీన్ని పట్టుకుందా తెలీదు. అది బంధం అంటారు. ఇప్పుడు వీడు చేయి చేసే పాపాలన్నీ ఈ మేస్టార్ కట్టుకుంటాయి. ఇదేమంటే నీ చెయ్యి అంటే నేను చేయాలి, నువ్వున్నావుగా, నువ్వు పక్కన ఏం చేస్తావు అంటాడు. చూసారా జీవితంలో మనం ఎంత పొరపాట్లు చేస్తున్నామో అదే మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంటిలో కానీ ఒంటిలో కానీ ప్రాబ్లం వచ్చింది అంటే మనం ఎక్కడో బయట కుసంగంలో ఉన్నాం, ఎక్కడో బయట అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఎవరికో పాపాత్ముడికి హెల్ప్ చేస్తున్నాం, దుర్మార్గుడికి హెల్ప్ చేస్తున్నాం. చేసామంటే అనుభవించి తీరాలి. ఎలా అనుభవిస్తామంటే నేను దాటేశానండి, నాకు ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంకేంటి చూసేది, నేను నెక్స్ట్ తరం ఉందిగా. చిలక ప్రాణం ఎక్కడుంది? చిలక ప్రాణం ఎక్కడుంటుంది? మాయల మరాఠీ ఎక్కడ పెడతాడు చిలక ప్రాణాన్ని? ఎక్కడ పెడతాడు? తీసుకెళ్ళి ఎక్కడో 7 సముద్రాల అవతల చెట్టు త్వరలో పెడతాడు. అలాగే మన ఎక్కడ ఉంటాయి? పిల్లల మధ్యలో అలాగే ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడ అటాచ్ ఉందో అక్కడ పెడతాడు పెట్టింగ్ దేవుడు. అర్థమైందా? కాబట్టి ఎవరూ తప్పించుకోవడం కుదరదు ఈ కాలచక్రంలో నుంచి. ఒకరు రక్షించగలరు. ఎవరు వారు? పరమాత్మ పాదాలను ఆశ్రయించిన వాడు తప్ప ఇంక మిగతాన్ని దేన్ని ఆశ్రయించినా అనుభవించి తీరాల్సిందే. తప్పించుకు తిరగడం కుదరదు. ఆయన కనబడిందంటూ ఏమీ లేదు. అది ఆ భావంతో ఆయన ఏం చేశాడంటే మహాభారతాన్ని రాశాడు. ఇక్కడ అది చెప్పాడు అన్నమాట. రాజులు ఏ రకంగా శాసకులు ఉంటారో వారికి అనుగుణంగానే ధర్మం ఉంటుంది తప్ప వారు కనుక అధర్మయుక్తులైతే మటుకు ధర్మం ఉండే అవకాశం లేదు అని చెప్తూ అప్పుడు ఆయన అన్నాడనమాట. అలాగైతే మరి ఏం జరుగుతుంది మనుషుల్లో? ఏ రకమైన మార్పులు వస్తాయి? అంతే కదా, యుగంలో మార్పు వస్తుంది చెప్తాం కదా. ఏ రకంగా మార్పు వస్తుంది? శ్రద్ధ లోపిస్తుంది. చేసే పని మీద శ్రద్ధ లోపిస్తుంది.
అలాగే శక్తి లోపిస్తుంది, అలాగే దుష్టబుద్ధి పెరిగిపోతుంది, అలాగే ఏది కర్తవ్యమో ఏది కాదో తెలియదు. అంటే అన్నింటిలో వెళ్ళిపెట్టాడు, వెళ్ళిపోయి నాకు అవసరమా, నేను ఎంతవరకు అంతవరకు, నేను చేయగలిగితే పరోపకారం, లేకపోతే హాయిగా నా దారి నేను భజన చేసుకుంటూ కూర్చోవాలి. పరోపకారం మానేసి పిచ్చ అన్నీ చేస్తూ అనవసరం విషయాల్లో తల జోక్యం చేసుకుంటే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కర్తవ్యం ఏమిటో అకర్తవ్యం ఏమిటో అర్థం చేసుకోలేని వివేకం, అర్థం చేసుకునే వివేకం కోల్పోతాడు. ఇవన్నీ అలాగే ఆయుష్ కూడా తగ్గిపోతుంది, ఆయుష్ కూడా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇది యుగం యొక్క ప్రభావం. ఈ కలియుగంలో ఏముంటాయి, శ్రద్ధ ఉండదు. చూడండి, మన పెద్దవాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ మనకి లేదు, మనకున్న శ్రద్ధ మన పిల్లలకి లేదు, వాళ్ళకున్న శ్రద్ధ వాళ్ళ పిల్లలకి లేదు. ఇక్కడ పెన్ను అక్కడ పెట్టరా అంటే పెట్టరు, చెప్పులు అక్కడ ఇసిరేస్తారు, బ్యాగ్ ఇటు ఇసిరేస్తారు, కాసేపు కొంచెం కూర అన్నం వండుకు తిందామని ఉండదు, జొమాటో ఫోన్ చేస్తారు. పోనీ ఆ చేసేటప్పుడు ఆ కాస్త పని ఏమన్నా ఖాళీగా విపరీతమైన పని ఉందా, లేదు, టీవీ చూస్తారు, లేకపోతే మొబైల్ చూస్తూ ఉంటారు. పోనీ విపరీతమైన పని ఉండి నిజంగానే బిజీగా ఉండి వేరే కర్తవ్యం ఉంది అనుకుంటే అనుకోవచ్చు. అడపా వంట చేస్తూ ఉంటారు. అడపా చేసే వంటకి పెద్ద వంటిల్లు, ఆ వంటిల్లో మళ్ళీ అన్ని సామాను అన్నీ ఒకటి కూడా లోపం ఉండడానికి వీలు లేదు అంటే చెప్తున్నా. అన్నీ అంటే ఏంటనమాట, పడిపోయింది అలాగా. మీకు ఉదాహరణ కోసం చెప్తాను. అలా అన్నీ పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇలా పడిపోవడంలో ఏం జరుగుతుంది, ఇదంతా కారణం కాల ప్రభావం. ఈ కాల ప్రభావంలో పాలకులు ఏం చేస్తున్నారు, మనం అది చేస్తాం, వాడు ఏం చెప్తే మనం అది చేస్తూ ఉంటాం. చూసారా, ఈ ప్రభావాన్ని మనం గ్రహించి మనం కొట్టుకుపోతున్నామని పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. భగవంతుని ఆశ్రయించినప్పుడు ఇవన్నీ బలపడతాయి. మళ్ళీ ఏం బలపడతాయి, శ్రద్ధ వస్తుంది. ఇవాళ మనం చెప్పకుండా 4ంటికి లేస్తారు భక్తులు అన్నవాళ్ళు, చెప్పకుండానే పూజ చేస్తారు, చెప్పకుండానే ఉపవాసం ఉంటారు, చెప్పకుండానే చక్కగా పవిత్రంగా ఉంటారు, చెప్పకుండానే భజన చేస్తారు, చెప్పకుండానే సత్సంగానికి వస్తారు, చెప్పకుండానే మననం చేస్తారు, చెప్పకుండానే మాల తిప్పుతారు, చెప్పకుండానే పవిత్రంగా ఉంటారు, చెప్పకుండానే ఇంకోళ్ళకి సాయం చేస్తూ ఉంటారు, మనం చెప్పకుండానే మంచిగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా. అంటే శ్రద్ధ పెరిగింది. ఆ శ్రద్ధ ఎందుకు పెరిగింది, మీ ఎప్పుడైతే మనలో శ్రద్ధ పెరిగిందో అంటే విశ్వాసం పెరిగిందో మనలో శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకని, మనం చేసేది మంచి పని అని కాదు, మనం చేసేదే అసలు పని అని విషయం తెలుస్తుంది. దీనికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఊపిరి చాలా శ్రద్ధగా ఊపిరి తీసుకుంటున్నాం కదా, ఎవరు చెప్పారు, ఎందుకు అలా జరిగిపోతుంది, చాలా శ్రద్ధగా జరిగిపోతుంది కదా. అంటే ఏంటి, అలా కలిసిపోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పనులు కూడా మనం చేయాల్సిన కర్తవ్యమే అది అని తెలుసుకున్నాడు. ఎవరో చెప్పడం ఏమిటి, దీనికి చేయాల్సింది ఇదే కదా. ఊపిరి తీసుకొని చెప్పాలా, రోజు చెప్పట్లేదు కదా. ఆ రకంగా మనలో రావాలి. ఏమ్మా, చెప్పేటప్పటికి మంచం మీద ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, రాదు, ఎక్కడొస్తాడు, రాడు. వచ్చినోడు దేవుడో దెయ్యమో తెలియదు వాడికి. ఇప్పుడు దేవుడు వచ్చాడు కదా, నాకు కనిపిస్తాడు అన్నాను అనుకో మన భక్తులు, ఆ దేవుడు నాకు దెయ్యం అంటాడు. వాడు పరిస్థితి అలా ఉంటుంది, కన్ఫ్యూజను, జీవితం అంతా కన్ఫ్యూజను. ఎప్పుడు భగవంతుడు తలుచుకోవాలా, ఎప్పుడు సత్సంగానికి పోవాలా, శ్రవణం లేదు, మననం లేదు. ఇక్కడ భక్తుడు కూర్చుంటాడు ఎదరే వాడి ముందు, బెడ్ ముందు, మనం చక్కగా విష్ణు భాషతో కనిపిస్తాడు వాడు, కానీ వాడికి యమతో కనిపిస్తుంటాడు. మనకు విష్ణు భాషతో కనిపిస్తుంటాడు, వాడికేమో యమతో కనిపిస్తుంటాడు. ఇద్దరు నిలబడ్డారు అక్కడ, అది వాస్తవమే. కానీ వీడు ఇప్పుడు నారాయణ అంటాడేమో చివరిలో అని వాడు చూస్తున్నాడు. ఎవరు, విష్ణు పార్షదుడు. వీడేమన్నా దేవుడిని తలుచుకుంటాడేమో మనం పట్టుకెళ్దామని చూస్తున్నాడు. వాడేమో నవ్వుతూ పెడతాడు యమదూతలు. నీ మొహం ఆడిప్పుడు అంటాడు, ఇప్పుడు అనలేదు, జీవితం అనలేదు ఇంతవరకు, ఇప్పుడు అంటాడా, ఇప్పుడు ఆ నొప్పుతో చస్తున్నాడు వాడు. వాడికి కింద మీద ఊగుతున్నాడు, పైన ఇక్కడ ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు వాడు. వాడేమి అంటాడు నీ మొహం అంటే వాడు నవ్వుతూ చూస్తూ ఉంటారు. వాడు ఎలాగో అన్నాడు, పోతాడు, వీళ్ళు హ్యాపీగా వాడు పట్టుకుపోతారు. విష్ణు పార్షదులు నీ కర్మరా అని, నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అని వెళ్ళిపోతాడు. ఎంతుంది మనిషి కథ, ఇది అసలు కథ, మనిషి కథ. మిగతా అన్నీ కూడా ఊరినే కాలక్షేపం. మనం ఏమనుకుంటాం, ఈ గంట కాలక్షేపం అనుకుంటాం. ఈ గంట కాలక్షేపం కాదు, ఈ గంటే అసలైన జ్ఞానం. ఇక్కడ ఈ గంటలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఒట్టు దాటగలుగుతారు.
మిగతా వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు. ఇందులో కాల ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఇవన్నీ వ్యాసుడు ఆలోచించాడు. అర్థమైందమ్మా? ఇవాడు మనం అనుభవిస్తున్న ప్రతి విషయాన్ని ఆయన అప్పుడే ఆలోచించాడు. అది ద్రష్టలు అంటారు వాళ్ళని. అందుకే ఋషులను ఏమంటారు? ద్రష్టలు. ఫ్యూచర్ని, భవిష్యత్తుని ఎప్పుడో యుగాల అవతల కూడా వాళ్ళు ఊహించి చెప్పగలరు అన్నమాట. వాళ్ళు ముందే చెప్తారు. పరిష్కార ఉపాయాలు కూడా వాళ్ళు మనకి ఇచ్చి వెళతారనమాట. అందుకని మహానుభావులు వాళ్ళు ప్రతిరోజు మనం తలుచుకోవాలి. తలుచుకున్నప్పుడే కృతజ్ఞతాభావం అంటారు. అయితే ఇన్ని చేసిన తర్వాత ఆయన గురించి ఆలోచించాడు. ఏంటి? భారతం రాశాను, భారతంలో లేనిదంటూ లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ ఘోరం జరిగినా, ఏ నేరం జరిగినా, మనిషి ప్రవర్తన విపరీతం అనిపించినా మనకి ఆ విపరీత ప్రవర్తన, విపరీత స్వభావాలన్నీ కూడా భారతంలో ఉన్నాయి. బయట మీరు ఎటువంటి మనస్తత్వ మనిషిని చూపించిన అందులో ఉంటారు, పాత్ర ఉంటుంది. అలాగే భారతంలో లేనిది బయట ఎక్కడా ఉండదు. భారతంలో లేనిది ఏది బయట ఎక్కడా ఉండదు. అటువంటి కావ్యం రాశాడు. జరిగిన ఇతిహాసం అంటారు దాన్ని. అంటే జరిగిన దాన్నే చక్కగా ఒక పుస్తక రూపంలో దాన్ని రాసి మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏమంటారంటే యదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నాకు తక్కువచిత్ అంటారు. అంటే అందులో లేనిది ఇక్కడ లేదు, ఇక్కడ లేనిది అక్కడ లేదు. అన్నీ రాసినా కూడా ఆయనకి ప్రజలు ఏమి పెద్ద ఆయనకి శాంతి రాలా. ఎవరికి? వ్యాసుడికి శాంతి రాలా. రాకపోయేటప్పుడు ఆయన అప్పుడు ఆలోచించాడు. కూర్చున్నాడు ఎక్కడ? సరస్వతీ నది ఒడ్డున కూర్చున్నాడు. కూర్చొని ఆలోచించాడు. ఆయన జీవితాన్ని వెనక్కి వెళ్ళాడు. వెళితే నేను చాలా పవిత్ర జీవనాన్ని గడిపాను, బ్రహ్మచర్యాన్ని గడిపాను, వేదాలని, గురువుని, యజ్ఞాలని కూడా గౌరవిస్తూ అవి ఏమి చెప్తే అవి నేను పాటించాను. అలాగే శాస్త్ర ప్రకారంగానే సదాచారాన్ని బతికాను. ఇన్ని చేసినా కూడా మంచి కావ్యాలు రాశాను, మహాభారతం లాంటి కావ్యాలు, పురాణాలు రాశాను. అయినా ఎందుకు నాకు సమాజ కళ్యాణం కోసమే నేను ఈ పని చేసిన సమాజ కళ్యాణం కోసమే చేశాను. కానీ ఏమిటి నాలో ఆ శూన్యత ఉంది, ఇంకా పూర్ణత్వం అన్నది రాలేదు, శూన్యత ఉంటుంది, ఎందుకు అన్న విషయం ఆలోచించడం చేశాను. అంటే మనం ఏం ఆలోచించాలమ్మా? ఏ మనిషి అన్న ఒక స్టేజ్లో ఏం ఆలోచించాలి? ఇది ఆలోచించాలి. ఇలా ఆలోచించిన వాడే అప్పుడు పరమాత్మ ఒక సత్సంగానో సత్పురుషుడినో మన జీవితంలో ప్రవేశింపజేస్తాడు, తోడు పంపిస్తాడు. అటువంటి వాళ్ళకే పంపిస్తాడు, అటువంటి వాళ్ళే ఒడ్డెక్కుతారు. ఇప్పుడు జరగబోతోంది అదే. అప్పుడు వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డున అలా ఉండి ఇలాగ అనుకుంటున్నాడు తన అనుభవాలు. ఏమిటి? నా అతుష్యత హృదయం తతః అని మహాభాగవతంలోనే భాగవతం రాశారు. 1వ స్కందం 4వ అధ్యాయంలో ఉంది శ్లోకం. అంటే ఏంటంటే ఇంత చేసినా కూడా నాలో హృదయంలో సంతోషం అన్నది లేదు. అలాగే నాతి ప్రసిద్ధత్ హృదయ అంటే నాలో ఇంకా ఖిన్నత ఉంది, ఖాళీ తత్వం ఉంది, అంటే శూన్యత్వం ఉంది నాలో. నా దేహంలో ఆత్మ ఉందని నాకు తెలుసు, కానీ ఆత్మకి రాదు కదా ఖిన్నత్వం, ఆత్మకి దిగులు అనేది ఉండదు కదా, ఆత్మకి బాధ అనేది ఉండదు కదా, మరి ఎందుకు నాకు ఆ భావన వస్తుంది అని ఆలోచించాడు. నేను అన్నీ బ్రహ్మ తేజస్సు ఆత్మ, కానీ నాలో ఏమైంది? ఆత్మను నేను దర్శించలేకపోతున్నాను, ఆత్మను దర్శించినా నాకు ఆనందం కలగటం లేదు, ఎందుకు అనే ఆలోచన మొదలైంది. అప్పుడు నారద మహర్షి వస్తాడు. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే జీవితంలో మనకి తామసిక కర్మ చేస్తారు. ఎవరైతే వ్యక్తి తామసిక కర్మ చేస్తారో వారికి శాంతి అన్నది ఉండదు. అంటే మనకు తెలిసింది ఏంటి? ఏ మనిషికి శాంతి ఉండదు అంటే తామసిక కర్మ. తామసిక కర్మ అంటేనమ్మా కరెక్ట్. ప్రకృతి గుణాలు 3 ఉన్నాయి కదా. ఏమిటి? తామస గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ గుణాల్లో ఎవరైతే తామస గుణంతో ప్రవర్తిస్తూ ఉంటారో వారికి శాంతి అనేది ఉండదు. అది ముందు మనం తెలుసుకోవాలి. ఎవరికి శాంతి ఉండదో తెలుసుకోవాలి. అంటే ఎవరు వారు తామస గుణం అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఆనందపడేవాడు.
ఎదుటి వాళ్ళ నీ బాధే నా ఆనందం అంటుంటాడు వాడు. అంటే పక్క వాళ్ళ బాధే నా ఆనందం అని ఇప్పుడు ప్రతి క్షణం పక్క వాళ్ళు బాధ పెడుతూ ఉంటాడు. వాడు తామస ప్రవృత్తి ఉన్నవాడు, వాడికి ఎప్పుడు శాంతి అనేది ఉండదు. అలాగే రాజస గుణంతో ఉన్నవాడికి వాడికి శాంతి అనేది ఉండదు. ఎందుకు? వాడికి ఎప్పుడు కూడా విషయ భోగ విలాసాలు, ధన సంపత్తులు, లోభం అంటే ఏంటి? నాకేంటి, ప్రతి విషయానికి నాకేంటి అన్నవాడిని ఏ గుణం అది? లోభ గుణం. నాకేంటి. అలాగే అభిమానం అంటే 10 మందిలో నేను వెళ్తే నన్ను అందరూ చూసారా లేదా? చూడలేదేంటి? అభిమానం. చూశాక నన్ను గౌరవించారా లేదా? ఇంకో అభిమానం. చప్పట్లు కొట్టారా లేదా? ఇంకో అభిమానం. మెచ్చుకున్నారా లేదా? అభిమానం. కూరగాయలు కొట్టుకెళ్ళాక కూరగాయల వాడు కూడా నన్ను గుర్తించాడా లేదా? అభిమానం. వాడి దగ్గర రోజు కొంటున్నాను, వాళ్ళు ఏమంటా నా మొహం చూడలేదు వాడు. అభిమానం. వాడు రేటు తగ్గించాడు, నాకు తగ్గించలా, అదే రేటుకి ఇచ్చాడు, ఏమిటి? అభిమానం. ఏమిటి ప్రతి చిన్నదానికినా? అంటే దీనికి ఇంకా పద్ధతి అంత అనేది ఉండదు. ఈ అభిమానం ఉంటుంది వాడికి. రుచి, అది కూడా రాజసిక గుణమే. ఈ రుచి కోసం ఏం చేస్తాం? షుగరే గారండి అప్పుడప్పుడు తినొచ్చండి. ఫంక్షన్ అండి, ఇవాళ ఫంక్షన్, మరి రేపు ఫంక్షన్ కదండి, మళ్ళీ వెళ్ళాలండి. షుగర్ ఫ్రీ కాదు. అక్కడ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఎన్ని పెట్టారు ఏంటి అన్నీ కవర్ చేసేస్తారు ఈ మధ్య. మళ్ళీ పక్కకి వచ్చి ప్లేట్లో వేసుకొచ్చి అది ట్రై చేశారా అంటాడు వీడు. ఏమి ట్రై చేసేది? ఆ సూపర్ ఉందండి అంటాడు. ఏమిటో అర్థం కాదు. అంటే ఆ రుచి అన్నది రాజస గుణం. ఈ గుణాలతో ఉన్నవాడికి శాంతి అన్నది ఉండదు. సత్వగుణం అంటే ఏంటి? చాలా సంయమంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, సదాచారాలు ఫాలో అవుతారు, మంచిగా ఉంటారు, అన్నీ మంచి గుణాలే ఉంటాయి. దుర్బుద్ధి అన్నది ఉండదు. ఈ రుచి అరుచి అన్నటువంటి బాధలు ఉండవు. చిన్న లోభము అభిమానాలు ఉండవు. అన్నీ చక్కగా బతుకుతారు. మరి వ్యాసుడు ఏ కోవకు చెందుతాడు? మరి ఆయనకి కూడా పూర్ణత్వం లేదు. అది చెప్పడం కోసం ఎందుకు చెప్పడం జరిగింది? వారికి కూడా పూర్ణత్వం ఫీలింగ్ రాట్లా లోపల. ఏంటి కారణం? ఇప్పుడు మనం తెలుసుకోపోతాం. అదే అర్థమైందమ్మా? కాబట్టి అంతా మంచిగా ఉన్నాను కదా, నేను శాంతిగా ఉండాలి అమ్మా. తెలుసుకోవాలని కాదు, చెప్తాను. ఇప్పుడు కారణం వస్తుంది చెప్తాను. దానికి రీజను, దానికి ఏంటి పరిష్కారం ఏంటో మనం చూద్దాం. అది ఎవరు చెప్తారంటే నారదుడు చెప్తాడు. ఇట్లా ఉండగా నారదుడు వస్తాడు, నారద మాస్టర్ వారు వస్తారు. చెప్పే కదా, ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో భగవంతుడు మనలో ఇంకొక యాంగిల్ ఓపెన్ చేస్తాడు. అదే జ్ఞాననేత్రం. మూడో కన్ను. శివుడు మూడో కన్ను అంటే ఏం లేదు. జ్ఞాననేత్రం ఓపెన్ చేస్తే ఏం జరుగుద్ది? ప్రళయం వచ్చేస్తుంది కదండి, అందరు కాలిపోతారు కదా. అది మనం నేర్చుకున్నది సినిమాల నుంచి. మన సినిమాలో నేర్చుకుంది ఏంటంటే శివుడు మూడో కన్ను తెరిస్తే ఇంకేం లేదు, కాలిపోతుంది. ఇప్పుడైనా కాలిపోయేదే. ఇది ఉంటుందా? ఈ భూమి ఉంటుందా? ఈ మనుషులు ఉంటారా? ఈ సృష్టి ఉంటుందా? ఉండదు కదా. ప్రళయం ఎప్పుడన్నా వచ్చేది. అందులో మూడో కన్ను తెరవాలేంటి? అక్కడ అర్థం జ్ఞాన ప్రళయం. ఇదేంటి? జ్ఞాననేత్రం ఓపెన్ అయితే ఎన్ని మాయ మనల్ని ఏమీ ప్రభావితం చేయలేదు, పారిపోద్ది. అమ్మ వీళ్ళని ముట్టుకోలేదు ప్రభావం, ఇది మాయ ప్రభావితం కాలేడు. అంటే మాయ పారిపోతే ఎక్కడ పారిపోదు, అక్కడే ఉంటుంది. అవన్నీ అక్కడే ఉంటాయి. కానీ మన దృష్టిలో అది ఎటువంటి ప్రభావం చూపించదు. ఉదాహరణకి ఇప్పుడు పట్టపగలు మంచి ఎండ, నక్షత్రాలు ఉన్నాయా లేవా? కనబడవు. అది ప్రళయం అంటే. ఎక్కడెక్కడ ఉంటాయి, కానీ భగవంతుడి తేజస్సులో అవన్నీ కనబడవు. అలా పడుకుని పోతుంది తప్ప వాటికి మనకు కనబడేలాగా వాటి ప్రభావం మన మీద ఉండదు. అర్థమైందమ్మా? అది జ్ఞాననేత్రం. అంతేగాని ఏదో కాలిపోతారంటే ఇప్పుడైనా కాలిపోయేదే, పోయాక ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారంటే దీన్ని వెంటనే కాలి కాపలు పడేస్తారు, డిస్పోజ్ చేసి ప్యాకెట్లో పెట్టి పట్టుకుపోతారు. ఏమండి? అంతేనా? సింపుల్. ఈ సత్యాలు ఇవన్నీ
మనం ఒప్పుకోకపోయినా జరిగేది అదే. కాబట్టి అది తెలుసుకున్నాడు మనకి జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుంది. అర్థమైందా? అది అప్పుడు నారదుడు వచ్చి అడిగాడు, ఏమిటయ్యా ఇట్లున్నావు అని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పాడు, ఇలా ఉంది నాకు ఈ పరిస్థితి అర్థం కావటం లేదంటే అప్పుడు మన నారద మహర్షి చెప్పాడు, నాయనా వ్యాస మహర్షి, ఇప్పుడు దాకా నువ్వు ధర్మ అర్థ కామ మోక్ష అనే పురుషార్థాల గురించి పురాణాల ద్వారా మహాభారతం ద్వారా అన్నీ చెప్తూ వచ్చావు, కథల కింద చెప్పుకుంటూ వచ్చావు. ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, వాటిని ఎలా సాధించాలి కథల కింద చెప్పుకుంటూ వచ్చావు, బాగానే ఉంది. కానీ అలా అదే దృష్టిలో పెట్టుకొని నువ్వు మహాభారతాన్ని కూడా రచించావు. అందులో కూడా శ్రీకృష్ణ పరమాత్మ గురించి రాశావు, రాయలేదు అంట్లా నేను, కానీ ఏదో కథలో పాత్ర కింద రాశావు అంతే. మనం చిన్నప్పుడు చూసారా పద్య నాటకాలకు వెళ్ళేవాళ్ళు, అది కృష్ణుడు వచ్చి గంటసేపు పద్యం పాడేవాడు, మన ఇద్దరు వచ్చేది. ఆ టైపులో కృష్ణుడు కూడా కథలో ఒక పాత్ర కింద చూపించావు, కానీ కృష్ణుడి భక్తుడిగా, కృష్ణుడి భక్తులు, కృష్ణుడి పరమాత్మగా ఆయన లీలల గురించి ఎక్కడా నువ్వు చెప్పలేదు. కృష్ణుడి భగవంతుడి మహిమ గురించి నువ్వు ఎక్కడా చెప్పలేదు. శాంతి కేవలం భగవంతుడి లీలా చరిత్రలో మాత్రమే ఉంటుంది. అది లేనంత వరకు నీకు లోన శూన్యత్వం తప్ప పూర్ణత్వం అన్నది సిద్ధించదు అని ఆయన చెప్పాడనమాట. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నువ్వు పరమాత్మ లీల ద్వారా నువ్వు చెప్పు. ఎవరు పరమాత్మ అంటే ఏమిటి? మళ్ళీ ఉన్నాడు కదండి, అప్పుడు రాముడు ఉన్నాడు కదా, ఆయన గురించి రాయన అండి వద్దు, అయిపోయింది. పరోక్ష దేవుడు ఆయన. ఎవరు? పరోక్షం, నీకు కనపడ్డు అనుభూతి చెందలేవు. అలాగే సర్వాంతర్యామి కదండి, అది నువ్వు ఫీల్ అవ్వట్లా. సర్వాంతర్యామి అంటావు, అది చెట్టు అంటావు, ఇది పుట్ట అంటావు, అది పంది అంటావు, ఇది కుక్క అంటావు, అది ఆడ అంటావు, ఇది మగ అంటావు. మరి ఏంటి అంతా పరమాత్మ ఈ మాటలు ఎందుకు వస్తాయి? కుదరదు. అది కూడా నీకు కనబడదు కాబట్టి నీకు ఆ ఫీలింగ్ అన్నది రాదు. కాబట్టి ఇది పరోక్షమే, ఇది కూడా ప్రత్యక్షం కాని దాన్ని పరోక్షం అంటాం. ప్రత్యక్షం అంటే ఏంటి? ప్రతి అక్షం నా కళ్ళకి కనబడేది, నా మనసుకి భావన కలిగించేది, నా చెవులకి శ్రవణం కలిగించేది, నా యొక్క పంచభోగ ఇంద్రియాలకి మనకు అది అనుభూతిని ఇవ్వగలిగేదాన్ని ప్రత్యక్షం అంటాం. అది కానీ అది ఇవ్వలేంది పరోక్షమే కదా. ఆ రకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రకట భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారి గురించి రాయి. ఎవరు అప్పుడు ఉన్నది ప్రకట భగవంతుడు? శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇప్పుడున్నాడు, ఆయన గురించి రాయి. రాస్తే అప్పుడు నీకు తెలుస్తుంది శ్రీకృష్ణుడు మనుష్యుడు కాదు, ఆయన పరమాత్మ. ఆయన పరమాత్మగా గ్రహించిన భక్తులు ఉన్నారు ఈ భూమిపైన. ఆ భక్తులకి పరమాత్మకు ఉన్నటువంటి బంధాల గురించి, ఆ లీలల గురించి రాయి. ఒక భక్తుడవు నువ్వు ప్రస్తుతం కృష్ణుడిని భక్తుడిగా చూడు. మహాభారతంలో ఉన్న ఒక పాత్ర కింద కాదు, చరిత్రలో భాగంగా కాదు, అడపాదడపా ఆయన చేసిన లీలల గురించి కాదు, ఆయన జీవిత చరిత్రనే నువ్వు ఇప్పుడు పూర్తిగా ఒక భక్తుడిగా పరమాత్మని మహత్యాన్ని అనుభవిస్తూ రాయి అని చెప్పాడన్నమాట. అది వేదవ్యాస మహర్షికి చెప్పడం జరిగింది. ఈ రకంగా వేదవ్యాస మహర్షి మనకి భాగవతాన్ని అందించాడు. కాబట్టి మనం భాగవతాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ స్థితిలో ఉంటే తప్ప మనకి ప్రయాణం ముందుకు సరిగ్గా సాగదు. ఏ స్థితి? వ్యాసుడు ఎందుకు ఉదాసీనుడిగా ఉన్నాడు, ఎందుకు ఆయనలో శూన్యత్వం ఉంది, ఏ గుణం ద్వారా అయితే మనకి మంచిగా జరుగుతుంది అనుకుంటామో ఆ గుణం ద్వారా ఉన్న మనిషికి కూడా పూర్ణత్వం సిద్ధించలేదు. ఏ గుణం అది? సత్వగుణం. సత్వగుణంతో ఉన్నప్పటికీ కూడా ఆయనలో పూర్ణత్వం రాలేదు అన్న విషయం తెలిసింది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ 3 గుణాలు కూడా ప్రకృతికి సంబంధించినవే కాబట్టి మనకి ఈ 3 గుణాలు ఏ గుణంలో ఉన్నా కూడా మనకి శాంతి అన్నది రాదు. మరి ఇంకెందుకండి ఏకంగా తామస గుణంలో ఉందాం, ఎలాగో శాంతి రాదు కదా అని అనుకున్నాం అనుకో. తామస గుణం అంటే ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో? నరకంలో పోతాడు. పాపంలో ఇంకా నాకు డైరెక్ట్ చెప్పేయండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. పైపైన పాలిష్ లేదు, ఇంకా డైరెక్టే. ఎక్కడికి వెళ్ళిపోతాడు తామస గుణంలో ఉన్నవాడు? నరకం. నరకం అంటే ఎలా ఉంటుంది? నరకం అంటే ఎలా ఉంటుంది? అసలు ఎమ్మపట్లు వస్తారు, వస్తే ఏంటంటే ఏమవుతుంది?
ఏదండి నూనెలో వేయిస్తారు. ఇంకా అంటే ఒక్కో పాపానికి ఉంటాయమ్మా. దానికి గరుడ పురాణంలో ఉంటుంది. గరుడ పురాణంలో దేనికి ఏమిస్తారన్నది గరుడ పురాణంలో ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చిన్న ముక్కగా చీకటి గుహలో పెట్టేసేసి తాళం వేసేసారనుకోండి. నరకం అంటే అదే, నరకం అంటే అదే. అక్కడ ఏ శరీరం ఉంటుంది మనిషిది? యాతన శరీరం. ఆ శరీరం పేరేంటి? యాతన శరీరం. యాతన పడుతూనే ఉంటుంది. పీడ కళలో కూడా మనకు అప్పుడప్పుడు పీడ కళలు వస్తాయి. గమ్ములు వేసి కూర్చుంటాం. అక్కడ ఆ ఛాన్స్ కూడా లేదు. పీడగా ఉందంటే ఏం చేయలేము. అది అరుచుకున్నా ఏం చేసిన అది బాధ. నరకం అంటే నరకమే. కాబట్టి తామస గుణంలో ఉన్నవాడు తప్పించుకుపోలేడు. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. ఇక్కడ ఎన్ని చప్పట్లు కొట్టించుకున్నా, వాడు ఎంత అడవాడు చేసినా వాడు వెళ్ళేది అక్కడికే. మనం వాడు చేయబెట్టుకుంటే మనం కూడా వాడితో పాటు ఎక్కడికి వెళ్తాం? అక్కడికే వెళతాం బోనస్గా. కానీ కంపెనీ ఇవ్వడం కుదరదు. ఎవరిది వారే, ఎవడి గుహ వాడికే ఉంటుంది. చూసారా? అంటే చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా చెప్పబడ్డాయమ్మా మన పురాణాల్లో. ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. భయపెట్టడం గురించి కాదు ఇక్కడ. ఏ గుణానికి ఎటువంటి బిహేవియర్ ఉంటుంది, ఏ ప్రవర్తనకి తర్వాత ఈ ఆత్మ పడే బాధ ఏమిటి. నీకు యాతన, నీ శరీరం అయితే నీకు ఉంటుంది. ఈ మనిషి శరీరం పోయినప్పుడు అర్థం ఏమిటి? ఈ పంచభూతాలు పోతాయి అంతే. మనసు అలాగే ఉంటుంది, అంతఃకరణ అలాగే ఉంటుంది, ఆత్మ అలాగే ఉంటుంది. కానీ శరీరం అన్నది మారుతుంది. శరీరం మారుతుంది. శరీరం మారడం అంటే మరి జంతువుగా పుట్టాడు అనుకోండి, మరి దానికి అన్నీ దానికి ఉంటాయి, కానీ చిన్న పాళ్ళల్లో ఉంటాయి. దానికి ఎంత అవసరమో అంతవరకే ఉంటుంది కాన్షియస్. మనం మీకు చెప్పాను కదా, మనిషి కన్నా శక్తివంతమైన వాడు ఎవడు? మనం చెప్పాను కదా, మొత్తం మానవులందరూ సుఖం అంతా కలిపి ఇంత చిన్న ప్యాకెట్ చేసి మానవుల సుఖం అంతా, అందరి మానవుల సుఖం అంటే చక్రవర్తులు కావచ్చు, గొప్ప ఎవడన్నా కావచ్చు, అందరి సుఖాన్ని, సుఖం అన్నదాన్ని మన ఫీలింగ్లన్నీ కలిపి మీ సుఖం మీ సుఖం మీ సుఖం మీ సుఖం, అలాగే మోడీ సుఖం, ట్రంప్ సుఖం, ఎవడైతే ఎవడు సినిమా యాక్టర్స్ అన్ని సుఖాలు కలిపి మూట కట్టి చేస్తే ఒక గంధర్వుడి సుఖానికి సమానం. ఒక గంధర్వుడు పెద్ద లోకం కదా. గంధర్వం అన్నది లోకం. ఆ లోకంలో మళ్ళీ 3 మంది గంధర్వులు ఉంటారు. వాటిలో ఒక గంధర్వుడి సుఖానికి సమానం ఇవన్నీ. ఏమిటి మన తాపత్రయం పడే, దేనికి పడుతున్నాం? అర్థమైందా? కాబట్టి ఈ శరీరం అన్నది ఎప్పుడైతే పోతుందో అవి మటుకు ఉంటాయి. ఈ పంచభూతాలు ఒకటే కాలిపోతాయి. అంటే స్థూల శరీరం ఒకటే పోతుంది. సూక్ష్మ శరీరం ఏమవుతుంది? కారణ శరీరంగా ప్యాకేజ్ ఉంటుంది. దాన్ని కారణ శరీరంగా అవుతుంది ఇంకో జన్మ ఎత్తడానికి. ఈ భూమిపైనే పుట్టదలుచుకుంటే, లేకపోతే ఇంకా వేరే పాతాళంలో కానీ పై లోకాలకు వెళ్ళదలుచుకుంటే కారణ శరీరంగా పనిచేస్తుంది. కానీ అది కానీ పొరపాటున యాతన శరీరం అయిందంటే ఎప్పుడవుతుంది? తామస గుణంతో ఉన్న వాళ్ళ శరీరం యాతన శరీరం అవుతుంది, కారణ శరీరం కాదు. 3 శరీరాలుగా మారుతుందమ్మా. ఎప్పుడైతే ఇది స్థూల శరీరం పని అయిపోతుందో ఇక్కడ 3 శరీరాల అవకాశం ఉంది. అవకాశం ఏమిటి? అవకాశం నెంబర్ 1 చెప్పండి. సూక్ష్మ శరీరమే. ఇది వెళ్ళిపోయిన తర్వాత అది 3 శరీరాల కింద అయ్యే అవకాశం ఉంది. యాతన శరీరం, కారణ శరీరం, దివ్య శరీరం. దివ్య శరీరం అంటే ప్రకాశంగా ఉంటుంది. అదే చెప్పేది, ముక్తుడు. దివ్య శరీరం. ఈ 3 అవకాశాలు ఉన్నాయి మనకి. మరి జీవితంతో అయిపోయింది కదండి. ఇప్పుడు కంపెనీస్ ఏమవుతాను నాకు తెలియట్లేదండి. ఏం కదా, ఇప్పుడు నుంచి మారచ్చు. మనిషికి ఇచ్చిన వరం అది. నువ్వు అనుకున్న క్షణం నుంచే నీలో మార్పు కావచ్చు. భగవంతుడికి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం రెండు మార్గాలు చెప్పాడు. పశ్చాత్తాపం అంటే కన్నీళ్ళ ద్వారా విపరీతంగా ఏడవాలి చేసిన పనులకి, మొత్తం క్లీన్ అయిపోతుంది. ప్రాయశ్చిత్తం ఏమిటి? ఇక మళ్ళీ అలాంటి పిచ్చ పనులు మళ్ళీ రిపీట్ చెయ్యకూడదు. సత్సంగులుగా చేయబట్టుకోవాలి, సత్పురుషులు చేయబట్టుకోవాలి. వారు ఏం చెప్తే అదే చేస్తూ ఉండాలి. అది ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే ఈ 2 చేస్తాడో మీరు అన్నట్టుగా ముక్త దివ్య శరీరం వచ్చే అవకాశం ఉంది. చెప్పండి అరుణ్ గారు, మీరు అడుగుతున్నారా? మీరేనా అడుగుతున్నారమ్మా? లేదు. కాబట్టి ఈ 3 శరీరాలు వచ్చే అవకాశం ఉందమ్మా. కాబట్టి శరీరం పోయింది కదా, అంతా కలిసి ఎక్కడ కలవడేడు.
ఆయిల్ వెళ్ళి నీళ్ళలో కలవదు, తెలుసుదా? ఇప్పుడు మడ్డాయిలు తీసుకెళ్ళి మీరు నీళ్ళలో కలిపితే పైకి తీలిపోదా? చాలామందికి మన భ్రమ ఏమిటంటే ఏముంది ఇది పోతే ఎవడు గుప్పులో గోవిందయ్యా, గాల్లో కలిసిపోతాం కదండి. ఆ పెద్ద మన బట్టి పది ఎవడు కలవమాయన కలవు. నువ్వు పెద్ద ఆయిల్ జిడ్డువి, ఈ జిడ్డు నీళ్ళల్లో కలవదు. అదే పైకి అలా తేలుతూనే ఉంటాం, ఎక్కడో చోట ఏదో శరీరంతో ఉంటూనే ఉంటాం. ఏమ్మా అర్థమైందా? కాబట్టి తామస రజో సత్వగుణాలు. సత్వగుణం ఉన్నవాడికి అడ్వాంటేజ్ ఏంటి? నేను చెప్పింది కదమ్మా, భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. తామస గుణంతో ఉంటే నువ్వేమవుతావు అన్నాడు? జంతువో లేకపోతే కిందకో పోతావు అన్నాడు. రాజస గుణం పుడితే భూమి మీద పుడతావు, భూమి మీద పుడతావు, కానీ ఎలా పుడతావో తెలియదు. సత్వగుణంతో పుడితే, సత్వగుణంతో ఉంటే ఏమవుతుంది? వాడికి ఉత్తమ జన్మ వస్తుంది. అంటే ఉత్తమ లోకాలకి వెళతాడు. నెంబర్ 1, మళ్ళీ భూమిపైకి వచ్చినా ఉత్తమ జన్మ. అంటే ఈ సత్సంగం కంటిన్యూటీ అవుతుందన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బుద్ధిహీనులు శక్తిహీనులు ఉండరు. వాడు ఎక్కడ పుడతాడంటే బలవంగా, అంటే ఆత్మబలం ఉన్న వాళ్ళ ఇంట్లో, సదాచారంగా ఉన్న, అంటే వాడు పుట్టుకతోనే భగవంతుడి యొక్క చెప్పక్కర్ల, భగవంతుడికి ప్రత్యేకించి చెప్పక్కర్లా వాళ్ళకి. వాడికి అర్థమైపో భగవంతుడే కల్లా బతుకుతూ ఉంటారు. ఆ రకమైన జన్మ వస్తుంది. ఆ తర్వాత ముక్తి వచ్చేస్తుంది. అది వారి లాభం, ఇక్కడ నష్టం. ఈ రకంగా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. కాబట్టి ఏమా అయిపోయింది 5 రాపేద్దాం, రైట్. సో ఈ రకంగా మనం చెప్పుకున్నది అయిందా? 5 ఇంకా 3 నిమిషాలు ఉంది. సో వ్యాస మహర్షి యొక్క ఉపోద్ఘాతాన్ని మనం ఈరోజు చెప్పుకున్నాం. ప్రథమ స్కందంలో ప్రథమ అధ్యాయం చెప్పుకున్నాం. ఏమిటది? వ్యాస మహర్షి యొక్క ఈ భాగవతం రాయడానికి సంకల్పించినటువంటి పరిస్థితులు ఏమిటి, దాని ఆధారంగా మనం ఎలా ఆలోచించాలి, మనం ఏం తెలుసుకోవాలి, జ్ఞానం అంటే ఏంటి, గుణాలంటే ఏమిటి, ఈ గుణాల ద్వారా మనలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి, ఈ యుగపరంగా వచ్చేటువంటి కాలంలో వచ్చే మార్పు వలన ఎలాగైతే మనిషి పతనం అవుతాడు, మనిషి పతనం అయినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మను ఆశ్రయించాలి. ఏ పరమాత్మ? ప్రకట పరమాత్మ. ప్రకటగా ఎవరైతే ఉన్నారో వారిని కనుక మనం బంధంలో ఉంచుకున్నట్లయితే, వారితో కనెక్షన్లో ఉన్నట్లయితే మనకి ఈ యొక్క భాగవత ధర్మం అలవడుతుంది. భాగవత ధర్మం అంటే ఏమిటి చెప్పాను నిన్న. ఏమిటి భాగవత ధర్మం? రాసుకున్నారు మీరు 4. కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం. ఈ 4 ఎలాగో మన భాగవతంలో తెలుస్తాయి. ఒక్కొక్క కథ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ధర్మంగా ఉంటూ భగవంతుడు ఏ రకంగా చేరుకోవాలి, జ్ఞానంతో ఏ రకంగా చేరుకున్న వాళ్ళ కథలు, అలాగే ఎంత పాపాలు చేసినా కూడా మరి ఒక్కసారి అజాముడు లాంటి వాడిది పరమాత్మని భక్తిగా చేసినట్లయితే వాడు ఏ రకంగా వాడు బయటకు వస్తాడు. అలాగే గజేంద్రుడు మోక్షంలో ద్వారా మనం భగవంతుడిని చెప్పారు, కన్నీళ్లు పెట్టుకొని ఇంకా నువ్వే దిక్కు అని పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగ భగవంతుడి మన నుంచి రక్షిస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కలిపి భాగవత ధర్మం. అది మనం జీవితంలో డెవలప్ చేసుకోవాల్సినవి 4 అన్నమాట. అది మనకి ఒకటి తెలుస్తుంది. నెక్స్ట్ రేపు వచ్చే వారం చెప్పుకుందాం. ఎవరి? పరీక్షితుడి కథ, భూమి ధర్మం యొక్క సంవాదం. అప్పుడు ఈ భగవానుడి యొక్క లక్షణాలు భూమిపైన వచ్చినప్పుడు ఏ లక్షణాలతో పుడతాడు, 39 లక్షణాలు ఉంటాయి. ఆ 39 లక్షణాలు ఏమిటో కూడా లిస్టులో చెప్తాను, రాసుకుందరు కానీ ఏమా? భూమి ధర్మం 2 మాట్లాడుకున్నప్పుడు భూమి బాధపడుతుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆవు రూపంలో వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలాగ నా బతుకంటే అప్పుడు ఏంటే భగవంతుడి భూమిపైన ఉంటే ఇవన్నీ ఉంటారు ఆ పురుషుల్లో అని భగవంతుడి లక్షణాలు చెప్తారనమాట. ఆ లక్షణాలతో ఉన్నప్పుడే వాడు పుడతాడు భూమిపైన. భగవంతుడు ఇప్పుడు ఉంటాడు భూమిపైన, కానీ మన కనెక్ట్ కాదన్నమాట. సంతోషం అమ్మా. యదక్షరం పద ఫస్ట్ చెప్పి దీన్ని మీరు మననం చేసుకుంటా ఉండండి అమ్మా. మననం చేసుకుంటా ఉంటే
అది బాగుంటుంది. ఆ శాంతి మనకే వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా అంతా.